హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. మరి 4వ రోజు చిట్టాపురం ముప్పాళ్ళ మధ్య ఉన్నటువంటి మరి గోనుగుంట్ల పేరయ్య గారి చేలో మరి డ్రిప్ పని చేస్తున్నాం. ఆ పైపు లైన్లు వేసాము, పైపు లైన్లకు సబ్ లైన్లు వేసాము. మెయిన్ లైన్ వేసిన తర్వాత మరి లేడర్ పైపు లాగారు. మోటార్ దగ్గర వచ్చేసి హైడ్రో సైక్లోన్ ఫిల్టర్ సెట్ బిగించాము. 2 మోటార్లకి 9 ఎకరాల చేలో 2 మోటార్లు ఉన్నాయి. ప్రస్తుతానికి చెట్టుకు 2 కాడికి గుండీలు వేస్తున్నాం. ఈ గంటకి 16 లీటర్లు ఏం పడతాయి నీళ్ళు. మరి గుండీలు వేయటం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా. గుండీలు వేస్తున్నాం చెట్టుకు 2 కాడికి. ఈ విధంగా ఐటమ్ జరుగుతూ ఉంది. మరి చెట్టుకి 2 బెజ్జాలు వేసేసి 2 గుండీలు వేసి ప్రస్తుతానికి ఈ విధంగా అయితే వర్క్ చూశారు కదా. ఈ గుండీలు అన్నమాట. చెట్టుకి 2 వేసేస్తున్నాం. గంటకు వచ్చేసరికి 16 లీటర్ నీళ్ళు పడుతూ ఉంటాయి చెట్టుకి. ప్రతి చెట్టుకి ఈవెన్గా కరెక్ట్గా పడుతూ ఉంటాయి. ఇక్కడ దాకా వేసాను. ఇక ఈ చెట్టు దగ్గర నుండి వేయాలి ఈ గుండీలు. చూస్తున్నారు కదా. ఈ టెస్టర్తో బెజ్జాలు వేయడం, చెట్టుకు 2 కాడికి మేము మరి గుండీలు అయితే వేస్తూ ఉన్నాం. వీటికి ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత నీళ్లు కట్టుకోవటం చాలా సులభతరం అయిపోయింది చేలల్లో పనులు. మామూలుగా అయితే ఈ చెట్ల మధ్యనే చెట్ల కాసుకొని కాలువ బారుకు తీసుకొని ప్రతి చెట్టు కాలువ ద్వారా ప్రతి చెట్టుకు నీళ్లు పెట్టుకుంటూ ఉండేది మడవలకి. కానీ ఇప్పుడు అసలు అది ఆ శ్రమ లేకుండానే పోయింది. ప్రతి చెట్టుకి డ్రిప్ వేసే మాట కనుకైతే ప్రతి చెట్టుకి సమంగా పడతాయి నీళ్లు. చూశారు కదా, మొత్తం లైప్ అయిపోయింది. లీటర్ పైపు ప్రతి సాలుకి లీటర్ పైపు. ఈ కాలం ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఇది సబ్ లైన్ అన్నమాట. ఆ మోటార్ దగ్గర నుంచి బారుకి వెళితే అక్కడ గోడౌన్ దగ్గర ఆ రూమ్ ఉంటుంది, అక్కడ ఒక మోటరు. ఈ 2 మోటార్ల జంక్షన్ అన్నమాట. ఇది సబ్ లైన్స్ అన్నమాట. ఈ సబ్ లైన్లో నుండి ఇటొక సాలు ఇటొక పైప్ వెళుతుంది, ఇటొక పైప్ వెళుతుంది. 2 ఎక్స్ట్రా ఉంటాయి. ఇది బ్లాక్ చేసాం. ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చు అన్నమాట. ఇది ఏదన్నా నీళ్ళు మనకి మందు కొట్టుకునేటప్పుడు లేకపోతే వేరే అవసరాలు ఉన్నప్పుడు దీన్ని ఈ వాల్కి ఎలబెండ్ వేసుకొని, చూశారు కదా ఇట్లా మరి దీన్ని పెట్టుకోవచ్చు. మరి ఇది సబ్ లైన్ వారికి వెళ్తూ ఉంది. ఇటొక పైపు అటొక పైపు, అటొక పైపు 2 పైపులు ఎక్స్ట్రా ఉంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితులు వాటి ద్వారా కూడా మనం నీళ్ళు అయితే వాడుకోవచ్చు. మరి కష్టపడుతున్నాను నేను కూడా. అయితే మా పిల్లల వయసులో ఉన్నవాళ్ళు, చిన్న వయసులో పిల్లలు, చిన్న వయసులో మొదటి 30 సంవత్సరాలు కష్టపడండి, తర్వాత 70 సంవత్సరాలు సుఖవంతమైనటువంటి ధైర్యంగా ఆనందంగా మరి మంచిగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 30 సంవత్సరాలు చదువుకోండి, కష్టపడి మంచి స్నేహాలు, మంచి మార్గాలు, మంచి ప్రయాణాలు, ఈ విధంగా మంచిని ఎన్నుకొని మీరు కనుక మంచి శ్రమ చేసినట్లయితే రాబోయే దినాల్లో మీరు మంచిగా ధైర్యంగా బతుకుతారు అని నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా ఉంటారని మనసారా కోరుకుంటూ ఉంటా. మరి ధన్యవాదాలు.